లోగోని చూసి చాలా ముచ్చటపడిన వెంగళరావు గారు ఇటువంటివే జ్ఞాపికలు తయారు చేయండి అన్నాడు ఆయన. ఆ జ్ఞాపికలు తయారు చేసి ఇవాటి వరకు కూడా ఎవరు మన దగ్గరకు వచ్చినా సమైక్య రాష్ట్రంలో అధ్యక్ష ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ పెంబర్తిలో తయారు చేసినటువంటి కాకతీయ కళాతోరణాన్ని మనం జ్ఞాపికగా ఇస్తాం అధ్యక్ష. ఇవాళ ఆ కళాతోరణాన్ని రాచరిక చిహ్నం తీసేస్తానంటే తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ బాధ అనిపిస్తుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది అధ్యక్ష. 12-14 శతాబ్దాల్లో విశాలమైన తెలుగు భూభాగాన్ని పరిపాలించిన చక్రవర్తులు వాళ్ళు ఇంత పెద్ద సామ్రాజ్యం ఇంకోటి లేదు అధ్యక్ష తెలుగు వాళ్ళ చరిత్రలో, ఒక తెలంగాణనే కాదు. ఇంత పెద్ద సామ్రాజ్యం కృష్ణదేవరాయల కంటే కూడా చాలా పెద్ద సామ్రాజ్యం. నిజానికి కృష్ణదేవరాయలు కూడా ఆయన కర్ణాటాంధ్ర సార్వభౌముడు అంటారు. ఆయన ఎక్కువగా హీఈస్ మోర్ రిలవెంట్ టు కర్ణాటక. ఆయన తెలుగులో కూడా సాహిత్యం సృష్టించడానికి తెలుగు వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్నారు. కానీ అంతకంటే చాలా పెద్ద భూభాగం అటు కర్ణాటకలోని బళ్ళారి, బీదరు, ఒడిశాలోని కటక్, ఛత్తీస్గఢ్లోని బస్తరు, దంతెవాడ, మహారాష్ట్రలోని డెగ్లూరు, ఇక్కడ దాకా కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉన్నది. అసలు ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా మధ్యయుగాల్లో అది ఉంది. అన్నిటికంటే గొప్ప విషయం అధ్యక్ష, ఒక మేధావి ఆయన ఏం పుస్తకం రాశాడంటే డయింగ్ విజ్డమ్ అని రాశాడు. తెలంగాణ సాంప్రదాయ సాగునీటి వ్యవస్థల గురించి డయింగ్ విజ్డమ్ అంటే ఒక విజ్ఞానం అంతరించిపోతుందని. ఆ విజ్ఞానానికి మూలకర్తలుగా నిలిచిన వాళ్ళు కాకతీయులు అధ్యక్ష. ఇవాళ మీరు ఏ ఊరికన్నా పోండి ఒక గొప్ప చెరువు కనబడుతుంది, ఒక గొప్ప దేవాలయం కనబడుతుంది. మీరు ఏ ఊరి దేవాలయం చూసినా, మా ఊళ్ళో భోగేశ్వర ఆలయం అని 1000 సంవత్సరాల కింద ఆలయం కాకతీయులు నిర్మించిన ఆలయం. అక్కడ మీరు చెరువులు గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ, ఒక అద్భుతమైన సాగునీటి సాంప్రదాయ సాగునీటి వ్యవస్థ, గొప్ప ఈ నీటి వనరుల్ని కాపాడేటువంటి విజ్ఞానం, దాన్ని ఈ తెలంగాణలో అభివృద్ధి చేసిన వాళ్ళు. ఇవాళ మనం అన్నం తింటున్నామంటే కారణం అధ్యక్ష ఆ రోజు కాకతీయులు తవ్వించినటువంటి చెరువులు. మీరు ఎక్కడికన్నా పోండి ఘనపురం అనే ఊర్లు కనబడతాయి అధ్యక్ష. మీరు వరంగల్ జిల్లా నుంచి వచ్చినారు, మీకు బాగా తెలుసు. అది గణపతి దేవుడి పేరు అధ్యక్ష. గణపురం కానీ రాను రాను ఘనపురంగా మారినవి. చెరువుల పేర్లు గణప సముద్రం, పాకాల ఎంత గొప్ప చెరువు, లక్నవరం ఎంత గొప్ప చెరువు, రామప్ప ఎంత గొప్ప చెరువు, అవన్నీ కూడా రైతుల మీద పన్నులు వేసే నిర్మించినారు వాటి. అసలు రామప్ప గుడి నాకు ఈ బడ్జెట్లో ఒక పక్కన ఏం చెప్తారంటే మేము రామప్ప చుట్టుపక్కల ఉన్న గుళ్ళను అభివృద్ధి చేస్తూ ఉంటారు. చాలా గొప్ప విషయం, ఆహ్వానించదగ్గ విషయం, చేయండి అది. అది మన శిల్పకళ ఔన్నత్యానికి తార్కాణం. ఓదికు రామప్ప గుడిని గొప్పగా చేస్తారట, చుట్టూ ఉన్న గుళ్ళు గొప్పగా చేస్తారట, కాకతీయ తోరణం తీసేస్తారట. ఇదేంది? ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్ కాదా ఇది? స్వవచోఘాతం అంటారు, ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఇదేం కాంట్రడిక్షన్ అసలు? అది నిజానికి ఆ తోరణం కూడా అధ్యక్ష తెలంగాణ నేచర్కి, క్యారెక్టర్కి సరిపోయేటువంటి తోరణం అధ్యక్ష. పైన 2 హంసలు ఉంటాయి అధ్యక్ష. ఆ హంసలు క్షీర నీర న్యాయానికి గుర్తు. పాలేవో నీరేదో హంసలు వేరు చేస్తాయి. ఆ క్షీర నీర న్యాయానికి అవి గుర్తు. కింద అధ్యక్ష 7 కలశాలు బోర్లించినట్టుగా ఉంటాయి. అవి బోనాలు అధ్యక్ష. మన గ్రామ దేవతలు సప్తమాతృకలు అంటారు. మన అమ్మ తల్లులకు గుర్తు అవి. 2 పక్కల 2 సింహాలు ఉంటాయి, పరాక్రమానికి పోరాటానికి చిహ్నం. మొసలి ఉంటుంది అధ్యక్ష, తల ఎత్తి ఒక మొసలి ఉంటుంది. ఆ మొసలి దేనికి గుర్తు అంటే తెలంగాణలో ఉన్న జల సంపద. మొసళ్ళు ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? నీళ్ళు ఉన్న చోట మొసళ్ళు ఉంటాయి. అందుకని వాళ్ళు మొసళ్ళని పెట్టినారు. ఆ మొసలి ఉంది ఎందుకంటే చెరువులు విస్తున్నాయి, నదులు ఉన్నాయి, వీటి కింద అద్భుతమైన వ్యవసాయం ఉంది, సమృద్ధి ఉంది అని చెప్పడానికి. సిద్ధోద్వాహం అనే ఒక కావ్యంలో రామప్ప కింద పంటలు ఎట్లా పండుతున్నాయో, అవి బంగారు రంగులో ఎట్లా మెరిసిపోతున్నాయో అద్భుతమైన పద్యాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లా వాళ్ళ సంపదకి సమృద్ధికి గుర్తుగా తల ఎత్తిన మొసలిని పెట్టినారు. మత్స్యం ఉంటుంది అధ్యక్ష, చేప ఉంటుంది. అంటే చేపలు ఇవాళ మనం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేసుకున్నాం. ఆ మత్స్య సంపద అభివృద్ధికి గుర్తుగా వాళ్ళు మత్స్యాలను పెట్టినారు. మీరు ఇట్లా కుబేరులు ఉంటారు అధ్యక్ష, ఆర్థిక పుష్టికి చిహ్నంగా కుబేరులను పెట్టినారు. ఈ మొత్తం ప్రకృతికి మూలంగా నిలిచింది మనుషులే, ఈ లోకానికి మూలకర్తలు మనుషులే అని చెప్పడానికి వాళ్ళు కుబేరుల విగ్రహాలను పెట్టినారు. ఈ సంకేతాలు చూడండి, నిజంగా తెలంగాణకు ఎంత గొప్పగా సరిపోతాయో. అది గేట్వే ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. అది అట్లా వాళ్ళు ఒక కీర్తి తోరణం, అది ఒక స్వాగత తోరణం. అది దాన్ని అందరూ కూడా అసలు కనుమునాదు కంఠమ్ములో కాకతీ రాజ్య ఘణంఘణలోని దాశరథి అన్నాడు. వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించెమింట అని పద్యాలు రాస్తాడు అధ్యక్ష. మీరు కొత్తగా రాష్ట్రగీతాన్ని ఆమోదించారు, ఆహ్వానించదగ్గ విషయం అయితే సంతోషిస్తున్నాం. దాంట్లో ఏముంటుంది అధ్యక్ష? కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చారినారు. పాటలోనేమో కాకతీయుల కళాప్రభ అంటారట, కీర్తిస్తారట, చార్మినార్ని కీర్తిస్తారట, లోగోలోంచి తీసేస్తారట. లోగోలో అవమానిస్తాం, పాటలో కీర్తిస్తాం. ఇది సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఎవరిస్తున్నారో సలహా ముఖ్యమంత్రి గారికి, ఆయన ఎవరో కాస్త పర్వర్టెడ్ ఉన్నాడు. ఐఎమ్ సారీ టు సే. ఈ విషయంలో ఎవరిచ్చారో ఈ అడ్వైస్ కానీ ఇట్స్ ఎ పర్వర్టెడ్ థింకింగ్. ఇది తెలంగాణ సమాజాన్ని హర్ట్ చేస్తుంది. మీరు అపరాధం చేసిన వాళ్ళు అవుతారు. మీరు అవమానించిన కాకతీయ సామ్రాజ్యాన్ని అవమానించిన వాళ్ళు అవుతారు. నేను ఇవాళ మిమ్మల్ని హెచ్చరించాల్సుకున్నాను. నాకేమి పార్టీల సరిహద్దుల నుంచి నేను ఈ విషయం మాట్లాడడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రేమించేవాడిగా నేను ఈ మాట